ఓపెన్ టాక్కి స్వాగతం. ఇటీవల కాలంలో బొత్స మీద అనేక ఆరోపణలు అయితే రావడం జరిగింది. బొత్స కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి, అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, అనేక స్కాములకు పాల్పడుతున్నారు. ల్యాండు మైను అనే వైను అని తేడా లేకుండా అన్నింటిలో కూడా దోచుకుంటున్నారని చెప్పి తీవ్ర ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే మూలిగే నకమే తాటిపండు పడ్డట్టు వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బొత్స నెత్తి మీద అతిపెద్ద అవినీతి ఆరోపణ పడింది. దీంతో గత్యంతరం లేక బీజేపీలోకి పారిపోయేందుకు కూడా రంగం సిద్ధమైందని చెప్పి ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. మరి బొత్స సత్యనారాయణ లాంటి సరే పార్టీలు మాత్రం ఆయనకు గొత్తం కాదనుకోండి, గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డిని నానా విమర్శలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచం చేరి తర్వాత మంత్రి పదవి తీసుకున్నాడు. అదంతా వేరే విషయం. సరే పార్టీలు మాత్రం ఆయనకేం కొత్త కాదు. తాజాగా ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళేంత పెద్ద ఇబ్బంది ఏమొచ్చిందంటే, ఒక రకంగా మాట్లాడితే పెద్ద ఇబ్బందే వచ్చింది. ఏంటంటే మనకు తెలుసు, దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికులకు రిటైర్మెంట్ తర్వాత కొంత ల్యాండ్ అనేది అలొకేట్ చేస్తారు, వారికి ప్రభుత్వం నుంచి ఇస్తారు, మనందరికీ తెలిసిందే. అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో జరిగే మొత్తం ప్రాసెస్. అయితే ఆ సింగంశెట్టి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తికి 1997లో డిఫెన్స్లో పనిచేసి వచ్చినందుకు నాయక్ ర్యాంకు, ఆ రోజుల్లోనే ఆయన నాయక్ ర్యాంకు అది డిఫెన్స్లో వచ్చినందుకు 4.75 ఎకరాలను చీపురుపల్లిలో ఇవ్వడం జరిగింది. చీపురుపల్లి అంటే ఎవరు? బొత్స సత్యనారాయణ. సో కాబట్టి ఎప్పుడైతే 4.75 ఎకరాలు కొంచెం ఖరీదుగా కనపడిందో వెంటనే బొత్స కన్ను అలాగే ఆయన అనుచరులు కన్ను పడి పూర్తిగా దాన్ని కబ్జా చేశారట. దాంతో ఏం చేస్తాడు ఈయన? మాజీ సైనికుడు, అందులోనూ కొద్దిగా పెద్ద వయసు, రాజకీయంగా వాళ్ళు ఎదిరించే పరిస్థితి ఉందా అంటే లేదు. జడ్పీ చైర్మన్ దగ్గర నుంచి మొత్తం పదవులన్నీ కూడా బొత్స ఫ్యామిలీకి చెందిన పదవులే. ఇప్పుడు ఏకంగా భార్య ఎంపీగా కూడా పోటీ చేస్తుంది. దీంతో ఏం చేయాలి? సరే అటు తిరిగి ఇటు తిరిగి అధికారులు ఎవరు పట్టించుకోవట్లా. బాబు నా భూమి కబ్జా అయింది చూడండి అయ్యా అంటే ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే అటుపక్క ఉన్న వ్యక్తి మంత్రి కాబట్టి ఎవరు ఆయన జోలికి పోయే ప్రయత్నం చేయట్లా. ఇక తప్పని పరిస్థితుల్లో ఏం చేశాడంటే, ఇలా అయితే కుదరదని చెప్పి ఇక ఏం చేయాలో తెలియక ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక లేఖ పెట్టాడు. ఏమని? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఏమని లేఖ పెట్టాడంటే, అయ్యా నేను పలానా టైంలో జవాన్గా పనిచేశాను, నాకు 4.75 ఎకరాలను చీపురుపల్లిలో ఇస్తే ఇక్కడ అధికార పార్టీ నేతలైనటువంటి బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు అలాగే ఎంపీ వీళ్ళంతా కలిసి దాన్ని పూర్తిగా కబ్జా చేశారు, స్కామ్ జరిగింది. కాబట్టి తక్షణమే దీని మీద విచారణ చేసి నాకు మీరు ఏదైతే గతంలో ఇచ్చిన భూమి ఉందో తిరిగి నాకు ఇప్పించాల్సిందిగా మనమని చెప్పి దానికి సంబంధించిన ఆధారాలు, ఆయన పనిచేసినటువంటి సంబంధించిన ఆధారాలు, ఈ ల్యాండ్ అలొకేట్ చేసినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా ఎన్క్లోజ్ చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి జనవరి 10న, వాస్తవానికి ఇది కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, తొక్కుపెట్టారు ఇప్పుడు వరకు, జనవరి 10న ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక లేఖ పెడితే ఇది డిఫెన్స్కి సంబంధించిన వ్యవహారం. ఆయన ఎక్స్ ఆర్మీ మ్యాన్ కాబట్టి అలాంటి వారికి ఏదైనా ఇబ్బంది వస్తే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఏదైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు డిఫెన్స్కి సంబంధించి. సో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇది డిఫెన్స్కి వెళ్ళింది. అప్పుడు ఏం చేసింది డిఫెన్స్? ఈ ఆధారాలన్నీ కూడా పరిశీలించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వంలో చిత్తూరు కలెక్టర్కు ఒక లేఖ పంపింది. ఏమని? పలానా వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ని గతంలో మా దగ్గర పనిచేసినందుకు గాను పలానా సమయంలో మేము ల్యాండ్ కేటాయించాం, బట్ ఆ ల్యాండ్ ఇప్పుడు స్కామ్కు గురైంది, కబ్జాకు గురైందని మాకు ఫిర్యాదు వచ్చింది. తక్షణమే దీని మీద పూర్తిస్థాయి విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, అలాగే నివేదికను మాకు పంపాలని చెప్పి డిఫెన్స్ నుంచి ఏకంగా చిత్తూరు కలెక్టర్కు లేఖ వస్తే వీళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే డిఫెన్స్ నుంచి లేఖ రావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు స్పందించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. 10వ తారీఖు నేను పంపితే 12వ తారీఖునే తిరిగి కలెక్టర్ లెటర్ వచ్చేసింది. అంటే 2 రోజుల్లో ఆ రియాక్షన్ చూడండి ఎంత స్పీడ్గా ఉందో. వెంటనే వస్తే ఇప్పుడు ఇరుకుని పడిపోయారు. ఏం చేయాలి? చిత్తూరు కలెక్టరు ఖచ్చితంగా చేసి విచారణ చేసి చెప్పాలి. విచారణ చేస్తే ఏమవుద్ది? అది కబ్జాకు గురైందన్న విషయం బయటపడుద్ది. ఇదే నివేదికను పైకి పంపితే ఏమవుద్ది? ఎవరు కబ్జా చేశారో వాళ్ళ మీద చర్యలకు ఆదేశిస్తారు, లేదా డైరెక్ట్గా వాళ్ళే రంగంలోకి దిగుతారు. ఇది ఎందుకు వచ్చిన తలనొప్పని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కేసును అయితే తొక్కుపట్టారు. బట్ తరువాత ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మరొక్కసారి ఎక్స్ సర్వీ మ్యాన్ వెళ్ళి గతంలో మీకు డిఫెన్స్ నుంచి ఒక లెటర్ వచ్చింది కదండి కలెక్టర్ ఆఫీస్కి, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని కూర్చున్నాడు. ఎప్పుడు? ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ముందు నుయ్యి వెనక్కోయేలాగా ఉంది బొత్స పరిస్థితి. విచారణ చేస్తేనే కబ్జా అని తెలుస్తుంది, విచారణ చేయకపోతేనే అక్కడ పక్క డిఫెన్స్ ఆల్రెడీ ఇక్కడ పట్టుకు కూర్చున్నాడు. ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో ఉండి ఇక ఇలా అయితే లాభం లేదు, ఖచ్చితంగా మనం పార్టీ మారితేనే కానీ, లేకపోతే ఇది నా మీదకు చుట్టుకునేటట్టు ఉంది. ఆల్రెడీ నా మీద ఒక ఆరోపణ ఉంది. ఏంటది? వోక్స్ వ్యాగన్. బొత్సాజీ వోక్స్ వ్యాగన్ అంటేనే బొత్స గుర్తొస్తాడు, బొత్స అంటేనే వోక్స్ వ్యాగన్ గుర్తొస్తుంది. సో గతంలో జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి ఇప్పటికే ఒక ఆరోపణ నా మీద ఉంది, ఒక మచ్చ ఉంది. ఇప్పుడు ఏకంగా మాజీ సైనికుడు భూమి కొట్టేసానంటే ముఖం మీద వస్తారు, వైసీపీ పార్టీలో కూడా ఉన్న విలువ పోతుంది నాకు. కాబట్టి ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలి? ఆల్రెడీ అటుపక్కేమో డిఫెన్స్ ఇన్వాల్వ్ అయిపోయింది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇన్వాల్వ్ అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం అయితే మేనేజ్ చేయొచ్చు, ఇన్ని రోజులు మేనేజ్ చేయాలా బయటకు రాకుండా, కానీ అక్కడ డిఫెన్స్
సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంటు, వాళ్ళు యాక్షన్ సీరియస్గా తీసుకుని ఏదైనా ఎంక్వైరీ కమిటీ వేసారనుకో ఇంకా మరింత లోతుగా ఇరుక్కుపోతారు. ఏం చేయాలో తెలియక ఇక మొత్తంగా పార్టీ మారితేనే కానీ మనం దీని నుంచి బయటపడలేమా అనే అనుమానం బొత్సకు కలిగిందంట. దీంతో బీజేపీ పార్టీ తీర్థమేమైనా పుచ్చుకోవాలనే ఒక ఆలోచనకు కూడా బొత్స వచ్చినట్టుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. వాస్తవానికి అంత ఈజీగా బొత్స మారే అవకాశం లేదు, కానీ తన కెరీర్కే మచ్చగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఏం చేస్తే మంచిదా అని ఆలోచించే కోణంలో బీజేపీలోకి వెళితేనే బయటపడగలనేమోననే ఆలోచన కూడా ఆయనకు కూడా వచ్చింది. లేదా కొంతమంది బీజేపీ నేతలు కాళ్ళో ఏళ్ళో పట్టుకుని బ్రతిమలాడో బామాలో లేదా తులమో పొలమో ఇచ్చి దీని నుంచి బయటపడే పరిస్థితి ఏదైనా ఉందా, ఈ భూమి ఇచ్చేసి గుట్టు చప్పుడు కాకుండా ఆ వ్యక్తిని కామ్ చేసే అవకాశం ఏదైనా ఉందా అనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా అయితే వార్తలు వచ్చాయి. అంటే ఇప్పటికే చీపురుపల్లి కానివ్వండి, విజయనగరం కానివ్వండి, కంటికి కనపడిన ప్రతిదీ కూడా బొత్స ఆయన ఫ్యామిలీ పూర్తిగా చూడొచ్చు. మొత్తం బొత్సకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ లాగా వాళ్ళంతా కాసు కూర్చుంటారు. సో ఇప్పటికే కంటికి కనపడిన ప్రతిదీ ల్యాండు శాండు మైను వైను అని తేడా లేకుండా ప్రతిదీ అడ్డగోలుగా దోచేశారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అక్కడ బొత్స కనుబడితే ఎటువంటిదైనా సరే కబ్జా కావాల్సిందని చెప్పి ఇప్పటికీ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. సో అలాంటి బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఈ మాజీ సైనిక ఉద్యోగుడి విషయంలో అడ్డంగా దొరికిపోయే పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఏం చేయాలో దిక్కుతోచక ఆ మల్లగుల్లాలు పడుతున్నాడు. దీనికి సంబంధించిన లెటర్స్ కూడా వచ్చినాయి, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, సింగంశెట్టి శ్రీనివాసరావు ఎక్స్ సర్వీస్ మ్యాను నాయక్ ర్యాంక్ అని చెప్పి ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళింది ఇది? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి 10 జనవరి 2024 అంటే జనవరి 10వ తారీఖున మనకు కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10వ తారీఖున ఆయన పంపాడు టు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు పిఎంఓ ఆఫీస్ అని చెప్పి సౌత్ బ్లాక్ అని చెప్పి న్యూఢిల్లీ అని చెప్పి రాశారు. సబ్జెక్ట్ చూడండి, ఇక్కడ ల్యాండ్ స్కామ్ ఆఫ్ అలాటెడ్ ల్యాండ్ 4.75 acres టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండర్ ఎక్స్ సర్వీస్ వెల్ఫేర్ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్కీమ్ ఇన్ విజయనగరం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ చీపురుపల్లి. సో ఏం జరిగింది? చీపురుపల్లిలో నాకు కేటాయించినటువంటి ల్యాండ్ స్కామ్ జరిగింది, అది కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో నాకు ఇచ్చారు అని చెప్పి ఆయన ఒక లేఖ రాశాడు. సో లేఖలో ఏం రాశాడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. 1997లో ఆయనకి ఇది కేటాయించడం జరిగింది. ఆయన విధి నిర్వహణకు గాను తర్వాత పూర్తి స్థాయిలో విధి నిర్వహణ చేసి బయటకు వచ్చిన నేపథ్యంలో 97లో ఆయనకి కేటాయించారు. అలాట్మెంట్ లెటర్ కూడా ఇక్కడ లెటర్ ఎన్క్లోజ్డ్ విత్ దిస్ రిసెప్షన్ అని చెప్పి మొత్తానికి అలాట్మెంట్ లెటర్ ఆ రోజున 4.75 ఎకరాలను కేటాయిస్తూ ఇచ్చినటువంటి కాగితాలు కూడా నేను మీకు పంపుతున్నానని చెప్పి ఇందులో అయితే చెప్పడం జరిగింది. సో ఎవరెవరికి పంపారు దీన్ని చూడండి. హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్షన్ టు రెవెన్యూ ఆఫీస్ అని చెప్పి హైకోర్టు దాకా పోయింది. ది ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజయనగరానికి, ది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ విజయనగరానికి, అలాగే తహసీల్దారు చీపురుపల్లి విజయనగరం, మొత్తాన్ని వీళ్ళందరికీ కూడా లెటర్స్ అయితే పంపడం జరిగింది. పంపిన తర్వాత ఇదిగో ఇక్కడ ఏం రాశారు చూడండి, ఎవరి పేర్లు మెన్షన్ చేసి రాశారు ఇక్కడంటే బొత్స సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీమ్ హెడ్. ఎవరు? మొత్తానికి కర్తాకర్మ ఇక్కడ రాశారు చూడండి, టీమ్ హెడ్ మొత్తానికి కర్తాకర్మ క్రియ ఎవరయ్యా అంటే బొత్స సత్యనారాయణ. ఇప్పుడు అదికే కదా ఆయనకి పేగ మీదకి వచ్చి పడింది ఇది. తర్వాత ఎవరో చూడండి, చిన్న శ్రీను ప్రజెంట్ విజయనగరం మున్సిపల్ చైర్మన్, బొత్స మేనల్లుడు బహుశా మున్సిపల్ చైర్మన్ ఆయన, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయనగరం అని చెప్పి చంద్రశేఖర్ అని చెప్పి ఒక పేరు. సో ఇలా ముగ్గురు పేర్లను ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ స్కామ్లో భాగంగా బొత్స మరియు ఆయన కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వారి నుంచి నా భూమి కాపాడాలని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో లెటర్ రాసి A to Z ఏం జరిగిందనేది, ఏమి ఇచ్చాడు ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఐడి కార్డుతో పాటు ల్యాండ్ అలాట్మెంట్ చేసినటువంటి లెటరు, అలాగే MRO చీపురుపల్లికి ఇచ్చినటువంటి కంప్లైంటు, అలాగే పోలీస్ స్టేషన్ది కంప్లైంటు, అలాగే రిసెప్షన్ బై విజయనగరం డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చింది, అలాగే హైకోర్టు ఆర్డర్ కాపీ, అలాగే వీటన్నిటిని కూడా హైకోర్టు దాకా కూడా ఇష్యూ వెళ్ళింది. బట్ త్వరగా తేడాలంటే పొలిటికల్గానే ఇది ఈజీగా తేలుతుంది కాబట్టి అవన్నీ కూడా లిస్ట్ అంతా కూడా పంపుతూ ఆయన అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఐడెంటిటీ కార్డు మనం ఇక్కడ చూడొచ్చు. నాయక్ ర్యాంక్ అని చెప్పి ఇక్కడ రాశారు. ఆయన అప్పట్లో ఆయన ర్యాంకు, ఆయన పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడైతే రాయడం జరిగింది. దాంతోపాటు ఆయన గతంలో పనిచేసినటువంటి ఇది, అలాగే ఆయనకి ల్యాండ్ కేటాయిస్తూ అప్పట్లో ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్, అలాగే హైకోర్టుకి కానివ్వండి, అలాగే కలెక్టర్లకు కానివ్వండి ఆయన పెట్టిన లెటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా ఎన్క్లోజ్ చేస్తూ పంపాడు. ఎవరికి పంపారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పంపారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు స్పందించి కలెక్టర్కి ఒక లేఖ పంపింది, అది కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్గా కలెక్టర్కి పంపిన లెటర్ చూడొచ్చు. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్ నుంచి అయితే ఒక లేఖ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 12వ తారీఖున వచ్చింది. వాస్తవానికి ఈయన లెటర్ ఎప్పుడు పంపాడు? 10 జనవరి పంపితే
12 జనవరిన రిప్లై వచ్చేసింది. అంటే వెంటనే కలెక్టర్కి లెటర్ వచ్చేసింది. 2 రోజులు క్విక్ యాక్షన్ అని చెప్పొచ్చు మనం ఇలాంటి దాని మీద. సో ఎవరికి పంపారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ చిత్తూరు. ఏం పంపారో చూడండి ఇక్కడ. సింగంశెట్టి శ్రీనివాసరావు రిగార్డింగ్ టు ల్యాండ్ స్కామ్ ఆఫ్ అలాటెడ్ 4.75 acres టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండర్ ఎక్స్ సర్వీస్ వెల్ఫేర్ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్కీమ్ ఇన్ విజయనగరం డిస్టిక్. సో దీనికి సంబంధించి పంపినట్టుగా వచ్చింది. కాబట్టి దీని మీద మాకు వచ్చినటువంటి కంప్లైంట్ మొత్తాన్ని కూడా మీకు ఫార్వర్డ్ చేశాం. దీన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాత నెసెసరీ యాక్షన్ ఇట్ ఈస్ టు రిక్వెస్ట్ టు లుక్ ఇన్ టు ది మ్యాటర్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్ యాజ్ పర్ రూల్స్. ఈ యాజ్ ఎర్లీగా దీని మీద ఒక యాక్షన్ తీసుకుని మాకు నివేదిక కూడా పంపాలని చెప్పి ఎక్కడి నుంచి వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి లేఖ వచ్చింది. సో ఎప్పుడైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి చిత్తూరు కలెక్టర్కి లేఖ వచ్చిందో అప్పటికే బొత్స సత్యనారాయణకి వణుకు పట్టుకుంది. ఎప్పుడైతే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందో, పిఎంఓ ఆఫీస్ ఇన్వాల్వ్ అయిందో, డిఫెన్స్ విభాగం ఇన్వాల్వ్ అయిందో ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ అంతా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడ ఏం చేస్తాడు బొత్స సత్యనారాయణ? ఏం చేయగలరు? మహా అయితే రాష్ట్రంలో మేనేజ్ చేయగలరు. కాబట్టి ఇప్పుడు అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఆయనకి ల్యాండ్ కేటాయించిన ఆధారాలు ఉన్నాయి. ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది నిజం. అవన్నీ కూడా నిర్ధారించుకున్న తర్వాతే డిఫెన్స్ ఇందులోకి చర్యలకు దిగింది. ఇప్పుడు కలెక్టర్ ఏమి నివేదిక ఇవ్వాలో తెలియక మొత్తానికి తొక్కుపట్టారు. అవకాశం ఉన్న కాడికి తొక్కుపట్టారు. నివేదిక దర్యాప్తు చేయకుండా ఏం చేశాడు? ఇప్పుడు ఈ సింగంశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మరొకసారి కలెక్టర్ ఆఫీస్కిను అలాగే చిత్తూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అడిగాడు. మీకు ఆల్రెడీ ఒక లెటర్ వచ్చింది కదా యాక్షన్ తీసుకోమని, బొత్స సత్యనారాయణ అండ్ ఫ్యామిలీ మీద యాక్షన్ తీసుకోమని. ఏం చేశారు మీరు? దీని మీద ఏం విచారణ చేశారు? నాకు ఇవ్వాలి అనేటప్పటికి మరొకసారి కదిపేటప్పటికి అటు అధికారుల్లోనూ వణుకు, ఇటు బొత్స సత్యనారాయణలో కూడా వణుకు. సో ఇది అంత ఈజీగా తేలేటట్టు కనపట్లేదు. ఖచ్చితంగా ఇది ఏదో మెడకు చుట్టుకునేటట్టుగా ఉందని చెప్పి బొత్స అండ్ ఆ గ్యాంగ్కి అయితే పూర్తి స్థాయి వణుకు కూడా మొదలైంది. దాంతోనే దీని నుంచి బయటపడకపోతే వోక్స్ వ్యాగన్ లాగా మరొక మచ్చ నా మీద పడిపోతుందేమో, చివరికి ఇది వైసీపీ పార్టీకి కూడా నాశనం చేస్తుంది. సరే పార్టీలు మాత్రం ఆయనకు కొత్త ఏం కాదనుకోండి. ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని విపరీతంగా తిట్టి తర్వాత ఇందులోకి వచ్చాడు. ఇప్పుడేంటి? తనకు డబ్బు కంటే ఇతర ప్రయోజనాల కంటే మచ్చపడకూడదు. తన మచ్చపడితే తన కెరీర్ మీద ఆల్రెడీ వోక్స్ వ్యాగన్ లాగా ఇంకొక మచ్చ అయిపోద్ది. తప్పించుకోవాలి. పైగా ఒక జవాను భూమిని కొట్టేసాడు అంటే ప్రజలు వస్తారు. నిజంగా ఇది కానీ స్కామ్ అని తేలితే, అందులో కబ్జా చేసిన మాట వాస్తవమేనని తేలితే బొత్స సత్యనారాయణ మీద అలాగే దానికి చెందిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోమని ఆదేశాలు వస్తే అది ఖచ్చితంగా బొత్సకి తీవ్ర డ్యామేజ్ అవుద్ది, వైసీపీ పార్టీకి కూడా డ్యామేజ్ అవుద్ది. ఎందుకని? ఒక సైనికుడు భూమి కొట్టేస్తే ఎవడా హర్షిస్తారు చెప్పండి? ఊరుకుంటారు? ఎవడైనా దేశానికి సేవ చేసి వచ్చిన వాళ్ళు భూమిని కొట్టేస్తారంటే ఊరుకుంటారా? మీరు ఆల్రెడీ కొండలో గుట్టలో అన్ని దొరికిన కాడికి దోచేశారు కదా. ఇప్పుడు ఏళ్ళ భూమి. దీంతో ఏం చేయాలో దిక్కుదోచగా బీజేపీలోకి వెళితే ఎలా ఉంటుంది, లేదా బీజేపీ పెద్దల కాళ్ళ ఏళ్ళబడి బ్రతిమలాడుకుని దీన్ని ఏదో ఒకటి చేసి సర్ది చెప్పుకోవడమో, లేదా భూమి ఇచ్చేసి కేసును విత్డ్రా చేయించుకుని సర్ది చెప్పడమో చేస్తే ఎలా ఉంటుంది అని బొత్స సత్యనారాయణ ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు చీపురుపల్లిలోనే కాదు, విజయనగరమే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు మాజీ సైనికుడు భూమిని బొత్స సత్యనారాయణ కబ్జా చేశాడని చెప్పి తీవ్ర స్థాయిలో చర్చ అయితే నడుస్తుంది. మరి డిఫెన్స్ ఆల్రెడీ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది కాబట్టి మరి చిత్తూరు కలెక్టర్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటాడు, దీన్ని ఎటువంటి నివేదిక పంపుతాడు, అలాగే కేంద్రం దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.